బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని ఇప్పుడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 4 పేజీల్లో కంప్లైంట్ చేసింది. తనను నమ్మించి మోసం చేసిన రాజ్ తరుణ్ని వదిలిపెట్టకూడదని కఠినంగా శిక్షించాలని కోరుతోంది. సినీ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని ఇప్పుడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 4 పేజీల్లో కంప్లైంట్ చేసింది. తనను ప్రేమించి మోసం చేసిన రాజ్ తరుణ్ని వదిలిపెట్టకూడదని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మాకు ప్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మాత్రము మరి రాజ్ తరుణ్ సినిమా హీరో రాజ్ తరుణ్ పైన మాత్రం కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఎందుకు అంటే తన లవరు అంటే రాజ్ తరుణ్ ప్రేమించిన అమ్మాయి కూడా మరి అమ్మాయి పేరు లావణ్య, అమ్మాయి కూడా మరి తన పైన ఫిర్యాదు ఇచ్చినట్టుగా కూడా పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. మరి రాజ్ తరుణ్ తనను ప్రేమించి కూడా శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని కూడా మరి అమ్మాయి అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అమ్మాయి లిఖిత పూర్వకంగా కూడా మరి రాసివ్వడం కూడా జరిగింది. అక్కడ తనను మోసం చేసి అమ్మాయిల పిచ్చింది తనకి రాజ్ తరుణ్ తనకి కూడా అమ్మాయి వాపోతుంది. మరి తెలుగు పరిశ్రమలో మరి ఒక్కొక్క హీరో మీద కూడా కావచ్చు, అలాగే బుల్లితెర నటీనటుల మీద కూడా కావచ్చు, మరి ఇలాంటి ఆరోపణలు అయితే ఈ మధ్య కాలంలో చాలా ఎదుర్కొంటున్నారని కూడా చెప్పవచ్చు. మరి అదే కోణంలో కూడా మరి హీరో రాజ్ తరుణ్ కూడా మరి అమ్మాయిల పిచ్చి ఉంది, తిరుగుతూ ఉంటాడు. ఆ విషయం నాకు తెలీదు, ఇప్పుడు మాత్రం నేను అది పసిగట్టేసరికి కూడా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పేసి కూడా నన్ను నమ్మించి మోసం చేశాడని కూడా మరి ఆ అమ్మాయి మాత్రము లావణ్య మాత్రము మరి పేర్కొనడం జరిగింది. అదే విధంగా మరి ఈ కేసును అయితే మరి నార్సింగ్ పోలీసులు అయితే మరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేపడుతున్నాడు. దీనిపైన మరి రాజ్ తరుణ్ మాత్రం ఎటువంటి స్పందన కూడా ఇప్పటి వరకు కూడా మరి ఇవ్వలేదు. తనైతే మరి దీని వెనకాల అది నిజాలు ఏంటి అని కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకు అంటే మరి నిజంగా ఈ అమ్మాయి రాజ్ తరుణ్ ఇద్దరు ప్రేమించుకున్నారా లేదా, లేకపోతే ఈ అమ్మాయి కావాల్సిగా కూడా తన మీద ఆరోపణలు వ్యక్తం చేస్తుందనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆనంద్. నిర్మల, మరి ఈ యొక్క లావణ్య అంటే రాజ్ తరుణ్ ప్రియురాలు అనేటువంటి చెప్తున్నటువంటి ఈ అమ్మాయి అంటే 14 పేజీల కంప్లైంట్ చేసింది తన మీద అన్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి దీనికి సంబంధించి అంటే 14 పేజీల కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఆనంద్, అమ్మాయి ఎలా రాసింది అంటే కూడా ఇప్పుడు ఆ కంప్లైంట్ లో కూడా లిఖితపూర్వకంగా అమ్మాయి పేర్కొన్న విషయాలు ఏంటంటే గత కొంతకాలంగా కూడా ఇద్దరము ప్రేమించుకున్నాము, నేను రాజ్ తరుణ్, నన్ను శారీరకంగా కూడా తను వాడుకున్నాడు, కానీ ఇప్పుడు మాత్రం నన్ను మోసం చేసి మరి వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు. అదే కాకుండా అతనికి అమ్మాయిల పిచ్చి కూడా ఉంది అని చెప్పేసి అయితే పేర్కొనడం జరిగింది. నాకు న్యాయం జరిపించాలి అని కూడా పోలీసులను కోరుతున్నట్టుగా అయితే ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి నిజంగా ఈ అమ్మాయిని రాజ్ తరుణ్ మరి హీరో రాజ్ తరుణ్ ప్రేమించాడా లేదా, లేకపోతే ఈ అమ్మాయి ఏమన్నా అబద్ధపు ఆరోపణలు చేస్తుందా అనే కోణంలోనే, ఎందుకంటే ఈ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. అసలు ఈ లావణ్య అనే అమ్మాయి ఎవరికి సంబంధించిన అమ్మాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి రాజ్ తరుణ్ ఎవరితో తిరిగిన కోణంలో కూడా ఎలాంటి ఫోటోలు కూడా మరి మీడియా కూడా ప్రచారం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి
మరి రాజ్ తరుణ్తో తిరిగినట్టుగా కూడా ఎలాంటి ఫోటోలు కూడా ఈ అమ్మాయి బయట పెట్టలేదు కూడా. కాబట్టి ఇది నిజమా అవాస్తవమా అనే కోణంలో కూడా మరి పోలీసులు కూడా కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ అమ్మాయి చేసిన ఆరోపణలు కూడా నిజమా కాదా అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మల, మరి గతంలో ఇలాగే యూట్యూబర్స్ మీద కూడా దుష్ప్రచారం జరిగింది. దాంతో పాటు యూట్యూబర్స్ ని కూడా అంటే జైలుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. సో మరి ఇలాంటివి వాస్తవం అని కూడా కొట్టిపారేసేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. సో మరి దీని గురించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది, దాంతో పాటు పోలీసుల స్పందన విధంగా ఉంది సంబంధించి? ఎస్ అనంత్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు పొలిటికల్ కానీ సినీ పరిశ్రమ కానీ వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ మా చర్యలు మేము తీసుకుంటాం. ఎందుకంటే మేము న్యాయపరంగా కూడా ప్రజలకు అండగా నిలవాల్సిన వాళ్ళము. అందుకు మేము ఇవి నిజాలు కూడా బయట పెట్టి ఇది వాస్తవం తెలిస్తే మాత్రము మరి సినిమా హీరో అయినా సరే కానీ మేమైతే మరి కఠిన చర్యలు తీసుకొని కూడా అమ్మాయికి న్యాయం జరిపిస్తాము. ఒకవేళ మరి ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు అవాస్తవం అని తెలిస్తే కనుక మరి ఆ అమ్మాయి పైన కూడా మేము చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మరి సమాజంలో ఎంతో పేరుగాంచిన వాళ్ళ పైన కూడా ఆరోపణలు చేయడానికి సిద్ధపడుతున్న ఈ తరుణంలో కూడా మరి ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా కూడా చర్యలు చేస్తామని కూడా మరి పోలీసులు అయితే చెప్తున్నారు. అనంత్ నిర్మల, మరి ఈ యొక్క లావణ్య ఇచ్చినటువంటి 14 పేజీల కంప్లైంట్ కు సంబంధించి రాజ్ తరుణ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు? ఎస్ అనంత్, ఇప్పుడు అమ్మాయి రాసిన 14 పేజీల ఆ లేఖను మాత్రము రాజ్ తరుణ్ కి పంపించినా గానీ పోలీసులు అడిగినా గానీ ఇంతవరకు అయితే రాజ్ తరుణ్ అయితే స్పందించడం లేదు. గతంలో కూడా మరి ఇలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకున్న సమయంలో కూడా నా మీద తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి, ఆ వీటికి నేను స్పందించాల్సిన అవసరం లేదు, నాకు ఎవరికి నేను సమాధానం చెప్పుకునే అవసరం లేదు, ఎందుకంటే నేను ఇదే తప్పు చేయలేదు కాబట్టి అని చెప్పేసి కూడా రాజ్ తరుణ్ ఒకప్పుడు కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇంతవరకు తన స్పందన కూడా ఏమీ తెలియలేదు. మరి 14 పేజీల లేఖ దృష్టికి కూడా పోలీసులు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి, దానిపైన విచారించే అవకాశాలు కూడా ఉన్నాయని. నిర్మల, మరి ఫైనల్ గా ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇలాంటి ఘటనలు సినీ ఫీల్డ్ లో చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. సో మరి అటు అబ్బాయిది తప్పు కావచ్చు, ఇటు అమ్మాయిది తప్పు కావచ్చు. సో మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేది ఏమైనా చర్యలు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉందా అటు సినీ వర్గాలకు సంబంధించి? ఎస్ ఆనంద్, ఇప్పుడు ఎందుకు అంటే సమాజంలో యువత కావచ్చు, ఇటు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు ఏ పరిశ్రమ అని సంబంధం లేకుండా కూడా ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అమ్మాయిలు మమ్మల్ని మోసం చేశారని వాళ్ళు అంటున్నారు, అబ్బాయిలు మమ్మల్ని మోసం చేశారని వీళ్ళు అంటున్నారు. ఇదంతా కూడా కేవలం చెప్పాలంటే జనరేషన్ మార్పు వల్లే అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న యువత ఫాస్ట్ జనరేషన్ అనుకుంటూ కూడా మరి వాళ్ళైతే ఏది ఆలోచించకుండా కూడా వయసు సంబంధం లేకుండా కూడా ప్రేమ అంటూ కూడా వాళ్ళు మోసపోతున్నారు. అదే విధంగా కూడా కొంతమంది కాంపవంచి తీర్చుకోవడానికి కూడా ప్రేమ అనే పేరుతో కూడా అమ్మాయిలను మోసం చేస్తున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. కాబట్టి మరి పోలీసులు కూడా ఏమంటున్నారంటే ఇవన్నీ జరగకుండా కూడా మరి ఇలాంటి కంప్లైంట్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కౌన్సిలింగ్ పేరుతో వాళ్ళను అదుపులోకి తీసుకొని మరి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతిలో కూడా ఇవన్నీ నిర్మూలించడానికి మేము చర్యలు చేపడతామని చెప్పేసి కూడా, ఎందుకంటే కౌన్సిలింగ్ ఇస్తే కొంచెమైనా వాళ్ళలో మార్పు రావచ్చు అనే విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు పోలీసులు అయితే. మరి కౌన్సిలింగ్ పద్ధతిలో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళలో మార్పు తేవడానికి కూడా మేము పూర్తి సహకారాలతో కూడా మేము తోడ్పడతామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. అనంత్ రైట్ నిర్మల, మరి ఫైనల్ గా మనం ఒకటి డిస్కస్ చేస్తే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ఇటు సినీ ఫీల్డ్ అంటే మీడియాలోకి రావడానికైనా ఇటు సినీ ఫీల్డ్లోకి రావడానికైనా కూడా అటు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ జంకుతున్నటువంటి ఈ సందర్భంలో మరి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాం. సో మరి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇవన్నీ పునరావృతం అవుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అంటే పేరెంట్స్ స్పందనే కానీ కామన్ పీపుల్ స్పందనే కానీ ఇప్పుడు వచ్చేటువంటి జనాల స్పందనే కానీ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎస్ ఆనంద్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా బాగుంది. కానీ సినీ పరిశ్రమకి ఇలాంటి సిచ్యువేషన్ లో రావడానికి అమ్మాయిలు కావచ్చు మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువగా కూడా వెండితెర మీద కనిపించడానికి అందరినీ కూడా ఆహ్లాదపరచడానికి కూడా తల్లిదండ్రుల మాటలు కూడా లెక్క చేయడం లేదు ఈ రోజు యువత మాత్రం. ఇది వాస్తవాన్ని కూడా చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా కూడా పబ్బులు తిరుగుతూ
చెప్తున్నారు, పార్టీలు అంటున్నారు, ఇవి అవి అని చెప్పేసి డ్రగ్స్ తీసుకున్న కోణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మత్తుకు గంజాయికి కూడా బానిసలవుతూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నామనే ధ్యాస కూడా లేకుండా యువత ఇప్పుడు ప్రవర్తిస్తున్న రోజులు కూడా మనము రోజుకు 1-2 అయినా కూడా మనము చూస్తూనే ఉన్నాము. అదే విధంగా కూడా ఇప్పుడు అలా మారిపోవడం కూడా జరిగింది. మరి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే మరి చిత్ర పరిశ్రమలో కూడా మరి డ్రగ్స్ కేసులంటూ, పబ్బులంటూ, పార్టీలంటూ, అమ్మాయిలను మోసం చేస్తున్నారంటూ కూడా వెలుగు చూస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి చిత్ర పరిశ్రమలో. అదే విధంగా ఇప్పుడు బయట కూడా అదే కోణంలో జరుగుతుంది. అందుకు ఎక్కడ చూసిన సమాజంలో ఇలాగే ఉంది అనే నేపథ్యంలో కూడా మరి యువత అయితే అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. మరి అదే నేపథ్యంలో తల్లిదండ్రులు మాత్రం భయపడుతున్నారు. మా పిల్లలు ఏమైపోతారో, ఎలా అయిపోతారో అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు పోలీసులు అయితే మరి యువతకి కౌన్సిలింగ్ ఇస్తేనే టీములుగా ఏర్పాటు చేసి యువతకు కౌన్సిలింగ్ ఇస్తేనే అందరిలో కూడా మార్పు కనిపిస్తుంది అనే నేపథ్యంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. మరి అలాగే కూడా చిత్ర పరిశ్రమ కూడా కఠినంగా కూడా చర్యలు తీసుకుంటుంది. ఎందుకు అంటే ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే కనుక అసోసియేషన్ నుంచి తొలగించే నిర్ణయాలు కూడా తీసుకొని వాళ్ళను మళ్ళీ ఇండస్ట్రీలోకి అనుమతించకుండా కూడా నిర్ణయాలు అయితే గట్టిగా తీసుకుంటుంది. అందుకే ఈ నేపథ్యంలో మరి ఈ యువత కూడా ఆలోచించే నేపథ్యానికి వెళ్తేనే మనకు సమాజం బాగుపడుతుంది అని కూడా మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ నిర్మల.